తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతికి ధవళేశ్వరం బ్యారేజీకి ఆనుకుని ఉన్న మద్దురులంక వద్ద ఏటిగట్టు కోతకు గురవుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు ఇసుక బస్తాలతో రక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 15.40 అడుగుల నీటిమట్టం చేరుకుంది. వరద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. ఇంకా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నిలకడగా ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కొనసాగుతూ ఉంటే ఇక్కడ మనం కొవ్వూరు మండలం మద్దూరు లంక దగ్గర ఉన్నాం. మద్దూరు లంక అంటే ధవళేశ్వరం బ్యారేజీలో ఇది మద్దూరు ఆరంభం ఇక్కడికి వస్తుంది. ఇక్కడ దాదాపు 22 గేట్లు ఉన్నాయి. 22 గేట్ల నుంచి కూడా వరద ప్రవాహం దిగుకి ఎలా విడుదలవుతుందో చూస్తున్నాం. చాలా పర్వాలు తొక్కుతూ ఆ దిగుకి విడుదలవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం గేట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎత్తి ఉంచారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్రవాహానికి, ఈ ఉధృతికి, ఈ వరద ప్రవాహానికి ఇక్కడ మద్దూరు లంకలోని ఏదైతే ఏటుగట్టు ఉంటామో ఇది కోతకు గురవుతుంది. గత 5-6 రోజులుగా కూడా ఈ కోతకు గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అలాగే ఇతర ఇరిగేషన్ అధికారులు కూడా వచ్చి పరిశీలించి దీనికి అత్యవసరంగా రక్షణ చర్యలు చేపట్టారు. ఒక ఇసుక బస్తాలని వేసి ఇది జారిపోకుండా, గట్టు జారిపోకుండా, కోతకు గురవకుండా రక్షణ చర్యలు చేపట్టారు. ఇక్కడ ఇరిగేషన్ సంబంధించిన సిబ్బంది దగ్గరుండి ఈ గట్టు రక్షణ చర్యలు చేపట్టారు. మనం చూస్తున్నాం. ఒకవైపు రాత్రి నుంచి చూసినట్లయితే, నిన్న నుంచి చూసినట్లయితే వరద గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు. కేవలం 4 పాయింట్లు తగ్గింది. ఒక అరడుగు కూడా తగ్గని పరిస్థితి. మరోవైపు భద్రాచలం దగ్గర చూసినట్లయితే మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి నుంచి రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. అయితే ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలంలో కొనసాగుతుంది. భద్రాచలంలో ఇప్పుడు 44.40 అడుగు నీటి మట్టం ఉంది. ఇక్కడ ఇంకా నెమ్మదిగా తగ్గుముఖంలో ఉంది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి యథావిధిగా నిన్న నుంచి కూడా ఒకే వేగంతో పర్వాలు తొక్కుతూ ఉప్పొంగి ప్రవహిస్తున్నట్టుగా వరద గోదావరి మనం చూస్తున్నాం. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో కూడా మనం చూస్తున్నాం. సముద్రంలో కెరటాలు వచ్చినట్టుగా ఎదురు తరుగుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే పోలవరం ప్రాజెక్టులో ఉండిపోయిందో, పోలవరం ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు కూడా రేడియల్ గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకి నీరు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 15,80,000 క్యూసెక్ల నీరు ఆ దిగువకి ధవళేశ్వరం బ్యారేజ్లోని 175 గేట్ల నుంచి కూడా కిందకి సముద్రంలోకి విడుదలవుతుంది. దీంతో సముద్రం ఎక్కడికి 50 కిలోమీటర్ల దిగువనున్న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ఠ, వైనితేయ, గౌతమి ఉపనదులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే 12 రోజులుగా లంక గ్రామాల ప్రజలు మెల్లిమెల్లిగా వరద ముంపులోకి చిక్కుకున్నారు. గత వారం రోజులుగా వరదలో జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 75 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయి 45 లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. అంటే గౌతమి నది, వశిష్ఠ, వైనితేయ ఈ నదుల మధ్య ఉన్న లంక గ్రామాల ప్రజలు ఏదైతే లోతట్టు గ్రామాల్లో ఉన్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే చాలామంది కూడా లంక గ్రామాల్లోనే ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 1986లో వచ్చిన వరదలకి సైతం లంక గ్రామాల నుంచి ఖాళీ చేయని లంక గ్రామాలు ఉన్నాయి. ఎందుకంటే ఎత్తైన ప్రదేశాల్లో వీరు ఉంటారు. దానివల్ల అక్కడి నుంచి వచ్చినట్లయితే ఇంట్లో సామాన్లు కానీ లేకపోతే మరొక ఇది కానీ అక్కడ ఉన్న పశువులు ఇవన్నిటికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. దానివల్ల ఇల్లు వదిలి రాని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి కూడా నిత్యావసర సరుకులు పంపిణీని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తుంది. నిన్న ఇదే వరద ఉధృతికి ఇక్కడ వైనితయ్య నది పాయ దగ్గర, ఉడిముడి దగ్గర ఏదైతే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నా, అంటే మంచినీరు తీసుకెళ్తున్న ఆ బోటు 6 పంచాయతీ సిబ్బందితో ఉన్న బోటు తిరగబడింది. అందులో గల్లంతైన విజయ్ కుమార్ ఇంకా ఆసుకి దొరకలేదు. 5 సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలకి ఏదైతే నిత్యావసరాలు అవసరమో అవి పంపిణీ చేస్తామో ఆ బోట్లు కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లైఫ్ జాకెట్లు ధరించడం, అత్యవసర పరిస్థితుల మీద బయటికి తీసుకొచ్చే వారికి లైఫ్ జాకెట్లు ధరించి తీసుకురావడం లాంటి చర్యల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడా కూడా రేవుల్ని దాటనివ్వటం లేదు. దీంతో కొంచెం కట్టుదిట్టమైన నిన్న పడవ ప్రమాదంతో మరింత అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం అయితే లంక గ్రామాలకి ఇటు అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం
ఎదురుబీడం దగ్గర ఇంకా పరిస్థితి అలా పడవల మీదే దాటాల్సి వస్తుంది. అలాగే అప్పటి రాముని లంక దగ్గర అంటే మామిడి కుదురు మండలం అప్పటి రామరంక దగ్గర కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరోవైపు పీ గన్నవరంలోని కనక్కాయ లంక, గంటి పెదపూడి ఈ ప్రాంతాల్లో కూడా లంక గ్రామాలకి బోట్ల మీదే ఇంకా రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. నిత్యావసరాల కోసం వస్తున్న ప్రజలు రావడం కానీ వీళ్ళు తీసుకెళ్లి అధికారులు సహాయక చర్యలు చేపట్టడం కానీ జరుగుతూ ఉంది. మరోవైపు సంగనెట్టిపల్లి రాజోలు నియోజకవర్గంలోని మణికపురం మండలం సంగనెట్టిపల్లి మండలంలో లంక గ్రామాలకు కూడా బోట్ల మీదే పడవల మీదే వెళ్ళి నిత్యావసరాలు అందించాల్సిన పరిస్థితి ఉంది. అయితే వేలాది మందిని ఇప్పుడు పునరావాస కేంద్రానికి తరలించినప్పటికీ ఇంకా చాలామంది దాదాపుగా 80% మంది అయితే లంక గ్రామాల్లోని సురక్షిత ప్రాంతాల్లోనే ఎత్తైన ప్రదేశాల్లోనే ఉండిపోయిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది. ఏదైనా వరద గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు భయపెడుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రానికి ఒక అడుగు తగ్గుముఖం పట్టొచ్చు అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎగువన గల పోలవరం ప్రాజెక్టు ఎగువన గల భద్రాచలం దిగువన గల సబరి చాలా పొంగి ప్రవహిస్తూ ఉంది. ఛత్తీస్గఢ్ ఒడిశా ప్రాంతాలకు కురిసిన వర్షాలకి అలాగే డొంకరాయి, మోతుగూడెం, సీలేరు రిజర్వాయర్లు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మొత్తం నీటిని విడుదల చేస్తున్నారు. దానివల్ల కూడా సబరి నుంచి భారీగా కోనవరం దగ్గర గోదావరిలో వచ్చి వరద నీరు చేరుతూ ఉంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద ముంపు చేరడంతో ఇప్పుడు 15,80,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి ఇక్కడ విడుదలవుతుంది. ఇది తాజాగా ఉన్న వరద పరిస్థితి. ఇక్కడ మనం మద్దూరు లంక దగ్గర చూసినట్లయితే ఇప్పుడు ఇక ఈ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కోత గురి కాకుండా ఇప్పుడు ఈ నిర్మాణం చేపట్టారు. ఇలాంటి గట్లు ఎక్కడైతే కోత గురవుతున్నాయో అన్ని చోట్ల కూడా ఇసుక బస్తాలు వేసి రక్షణ చర్యలు ఇరిగేషన్ అధికారులు చేపట్టారు. ఇక్కడ మద్దూరు లంకతో ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక్కడ గౌతమి నదికి కోటిపల్లికి సమీపంలో సుందరపల్లి దగ్గర కూడా పరిస్థితి చాలా వలగర్బులుగా ఉంది. అక్కడ కూడా చాలా గట్టు బలహీనంగా ఉంది. అక్కడ కూడా నిన్న మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు హోంమంత్రి అనిత కూడా అలాగే మంత్రి సుభాష్ కూడా పరిశీలించారు. ఇక్కడ పరిస్థితి కూడా పరిశీలించి చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పెరుగుతున్న వరద గోదావరికి అనుకూలంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం వశిష్ఠ అయితే గౌతమి నదులు మధ్య 345 కిలోమీటర్ల పరిధిలో ఏటుగట్టులో దాదాపు 13 చోట్ల ఏటుగట్టు బలహీనంగా ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే కొన్ని చోట్ల అవుట్ఫాల్స్ రీఎస్లు కూడా బలహీనంగా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఇలాగ ఇసుక బస్తాలు వేసి రక్షణ చర్యలు అయితే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు చేపట్టిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది తాజాగా ఉన్న వరద పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్9 న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మద్దూరు లంక.